దేవునికి స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 27 అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినము ఏమి సంభవించునో అది నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపటి దినమును గురించి అతిశయపడొద్దు. ఏ దినము ఏమి సంభవించునో అది మనకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు చాలా మంది రేపటి దినం గురించి ఆశపడుతున్నారు, రేపటి దినం గురించి అతిశయపడుతున్నారు. రేపటి దినాని కోసము అన్ని ముందుగానే ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ రేపటి దినాన మనం ఉంటామో ఉండమో కూడా తెలియదు. దేవుని స్తోత్రం. ఏ క్షణము ఏం జరుగుద్దో మనకు తెలియదు, ఎవరికి తెలియదు. కాబట్టి రేపటి దినమును గురించి మనము ఆశపడద్దు. ఎందుకంటే ఏ దినము ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మనము దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి, వాక్యాన్ని వెంబడించే వారిగా ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? రేపటి దినాల గురించి నువ్వు అతిశయించొద్దు. ఏ దినము ఏం జరిగింది నీకు తెలియదు. కాబట్టి మనము ఉన్న ప్రజెంట్ ఈరోజు ఇదే మనది, రేపు మనది కాదు. ఈరోజు మనది. ఈరోజు సిచ్యువేషన్ ఏంటి, ఈరోజు పరిస్థితి ఏంటి, ఏ నాటికి ఆనాటిది అన్నట్టుగా ప్రభు చెప్పినట్టుగా మనం ఏంటంటే ఈరోజు ఇప్పుడు స్థితి, పరిస్థితి, క్షణాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి మనం అంతవరకు కానీ రేపు జరిగిపోయే దాని గురించి ఆలోచించి అనవసరంగా మనసు పాటు చేసుకుంటున్నారు చాలా మంది. ఎప్పుడు జరగవలసిన దాని గురించి ముందే చింతిస్తూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. ఎప్పుడో జరగబోయే దాని గురించి ముందే ఆలోచన చేస్తుంటారు, చింతలు చేస్తుంటారు, దానికోసం కొట్లాడుతూ ఉంటారు, కలబడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. అది నీకు వస్తుందో రాదో తెలియదు. అది పొందుకునే వరకు మనం అసలు భూమి మీద ఉంటామో ఉండమో కూడా మనకు తెలియదు. కాబట్టి ప్రియ దేవులారా, ఈ ఉదయకాలం ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. రేపు దినం గురించి అతిశయపడద్దు. ఏ దినము ఏది సంభవిస్తుందో నీకు నాకు ఎవరికి తెలియదు. కాబట్టి ప్రజెంట్ ఈరోజు దేవుడు మనకు కృపనిచ్చాడు. ఈరోజు ఉదయకాలం మీతో మాట్లాడడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఎందుకంటే ఈ రోజును ఎంతో మంది చూడలేకపోయినారు, కానీ ఈ రోజును చూడడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. కాబట్టి ఈరోజు ఏం చేయాలి అన్నదే మన ముందు ఉన్నది. కాబట్టి అది మాత్రం మనం చేసేవారిగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.